కారణం అందరికీ తెలిసిందే కదా. దేశవ్యాప్తంగా ఈ రోజు హైదరాబాద్ లో, తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి ఇద్దరికి ఈ రోజు A1 A2 గా చిత్రీకరించి ఈడీ చేస్తున్నటువంటి మోసాన్ని, బీజేపీతో జతగలిచినటువంటి ఈడీ మీద ఈ రోజు మా నిరసన. దేశ స్వతంత్రం కోసం వాళ్ళ ఆస్తుల్ని కూడా పణంగా పెట్టి దేశం కోసం ఆస్తుల్ని దారాదత్తం చేసినటువంటి కుటుంబం వాళ్ళు ఒకవేళ తలుచుకుంటే ఈ 90,000 కోట్లు 2,000 కోట్లు నథింగ్. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళ ఆస్తులుంటే దేశం కోసం ఇచ్చిర్రు. బ్రిటిష్ వాడి కన్నా దరిద్రంగా ఈ రోజు దేశంలో బీజేపీని చూస్తున్నాం అంటే అంతకన్నా దరిద్రం ఉంటుంది. వందల వేల కేసులు ఈడీ చేతిలో ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా పరిష్కారం కాదు. కేవలం ఎవరైతే వాళ్ళకి అడ్డు చెప్తారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద ఈడీ కేసులు. ఈ రోజు రాహుల్ గాంధీ మీద పెట్టే కేసులు ఎందుకోసం? గుజరాత్ లో ఎన్నికలు ఉన్నాయి, రాహుల్ గాంధీ గుజరాత్ లో ప్రయాణం అవుతున్నాడు కాబట్టి ఈడీలో ఇరికించాలి. రాహుల్ గాంధీ రావద్దు. ప్రశ్నించినందుకు పార్లమెంట్ లో నుంచి సస్పెండ్ చేసిండ్రు. ఈ రోజు గుజరాత్ లో రాహుల్ గాంధీ గారు దూసుకుపోతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. 360 రోజులు వాళ్ళు చేసేది కాంగ్రెస్ మీద కుట్ర. మాట్లాడితే కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలి, మాట్లాడితే సోనియా గాంధీని ఇబ్బంది పెట్టాలి. ఈ రోజు కొన్ని వేల కేసులు నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇంతమంది దేశాన్ని దోపిడీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దోపిడీ చేసిన సొమ్ము వాపస్ తీసుకురండి. దేశం మీద అప్పులు ఈ రోజు జనాభా కన్నా లక్షల కోట్లు ఎక్కువగా పెరిగినాయి. మీరు వచ్చిన తర్వాత 130 లక్షల కోట్లు అదనంగా దేశం మీద భారం పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అప్పులు ఎందుకైనా ఆ అప్పులు తీసుకురండి, వాపస్ తీసుకొని వస్తే రాహుల్ గాంధీ తప్ప, సోనియా గాంధీ తప్ప, నీ తప్ప, ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించింది ఈడీ చుట్టూ తిరగడానిక? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టడానిక? చాతగాక మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈడీని ముంగలు పెడతారు. మత తత్వాల్ని విభేదాల్ని తీసుకొని వచ్చి కొట్లాటలు పెడతారు. రెండే వస్తాయి, అయితే మత విభేదాలు, రెండు ఈడీ, ఇవి సంస్థలన్నింటినీ తీసుకొని వచ్చి ముంగల పెడతారు. ఇంకోటి చేతనైంది 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి సంవత్సరానికి? దేశం మీద ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకైనాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీకి ఆన్సర్ చెప్పమని. కాబట్టి ఈ రోజు మోదీ మీద, అమిత్ షా మీద, ఈడీ మీద వ్యతిరేకంగా ఈడీ ఆఫీస్ ముందర కూర్చొని మేము ధర్నా చేయడం జరుగుతుంది. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1 A2 గా పెట్టి ఆకాశం మీద ఉమ్మించుకున్నారు. ఆకాశం మీద ఉమ్మితే మన మీద పడుతుంది అని మోదీ, అమిత్ షా గుర్తించట్లేదు. వారి మీద ఉమ్మితే మీ మీద పడుతుంది అని ఆలోచన చేస్తలేరు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఇరికిచ్చే ఇరుకాటాలు పెడుతున్నారు. దేనికి భయపడరు. తల్లో వెంట్రుకతో సమానం మీరు పెట్టే కేసులు. రాహుల్ గాంధీ వాళ్ళు వాళ్ళ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇది లెక్క చేసే పార్టీ కాదు, మాది భయపడే పార్టీ కాదు. దేశం కోసం తన సొంత ఆస్తులు నమ్ముకొని ఇచ్చినటువంటి పార్టీ అది. భారత రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నామని బీజేపీ చెప్పుకొస్తుంది. భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని కాపాడితే పార్లమెంట్ లో కూర్చొని రాజ్యాంగాన్ని అవమానించారు వాళ్ళు. అంబేద్కర్ ని అవమానించారు. రాజ్యాంగం అంటే ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది. దాని మీద ప్రమాణం చేసి అందరూ ప్రతినిధులందరూ పార్లమెంట్ లో, అసెంబ్లీలో కూర్చుంటారు, చట్టసభల్లో కూర్చుంటారు. ఆ చట్టసభల్లోనే అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని అవమానించిన వాళ్ళు మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని ఎవరు చెప్తారు? మిమ్మల్ని ఎవరు అన్నారు? మీరు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే 400 నుంచి 250 పడిపోయినాయి సీట్లు. ఇంకా ఎక్కువ నాటకాలు చేస్తే వచ్చే ఎన్నికలలో పూర్తిగా బండకే చూసుకుడు కాదు, భూమి లోపల కేసీఆర్ ని ఎట్లా లోపలికి 100 అడుగులు లోపలికి పాతి పెట్టారో వచ్చే ఎన్నికల్లో అంతకన్నా మించి 1000 అడుగులు లోపల గుంతదోవి బాగుతారు ప్రజలను గుర్తుంచుకోవాలి. అంటే ఇతర పార్టీలు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఇంతకుముందు 20 సంవత్సరాలు అధికారంలో నెక్స్ట్ మళ్ళీ ఒక 50 సంవత్సరాల కనుమరుగు అయిపోతుంది అని చెప్పి ఇతర రాజకీయ పార్టీలు అంటారు. రాజ్యాంగ పార్టీలు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, దేశంలో కష్టాలు ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ కావాలి. ఇప్పుడు దేశం ఆపదలో ఉంది. మోడీ చేతిలో బ్రిటిష్ వాడి కన్నా ఎక్కువగా ఆపదలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారుల కోసం మొన్ననే తుమ్ముతే పడిపోయే ప్రభుత్వం ఏర్పడింది. మీది వచ్చేసారి పూర్తిగా చూపిస్తారు. అందుకే భయంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కదా అడ్డం మీకు. కాబట్టి వారిని ఇబ్బంది పెడితే కాంగ్రెస్ ఏమైనా చేయొచ్చు, కానీ కాంగ్రెస్ ఏమైనా చేయాలంటే 140 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఎవడు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది తోపుగాళ్ళు వచ్చారు, పోయిర్రు. అది గాలి వస్తే పడిపోయేది, ఊపు వస్తే పడిపోయే పార్టీ కాదు ఇది. ఒక పునాది దేశం లోపల కాంగ్రెస్ అంటే అర్థం మన నేస్తం. అట్లాంటిది ఏమి ఊపులకు దానికి దీనికి భయపడే పార్టీ
పార్టీ కాదు. కాంగ్రెస్ చాలా ప్రజలు బలం, కార్యకర్తలు బలం,